ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్కి పంపిస్తూ విజయవాడ అవినీతి నిరోధక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు విచారణ అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి 4196 నెంబరు కేటాయించారు. కాగా జైలులో తగిన సదుపాయాలు కల్పించాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వీటిని అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మంజూరు చేస్తూ జైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత బెడ్, వెస్ట్రన్ కమోడ్, టీవీ, దోమతెర, యోగా మ్యాట్, రోజుకు 3 పూటల ఇంటి భోజనం, ప్రోటీన్ పౌడర్, రెగ్యులర్ మెడిసిన్, వాకింగ్ షూస్, మినరల్ వాటర్, వార్తాపత్రికలు, నోట్బుక్స్, పెన్నులు, వారంలో 5 రోజులు 2 లాయర్లతో ప్రైవసీ సమావేశాలకు అనుమతినిచ్చారు. అదేవిధంగా ఒక పర్యవేక్షకుడిని నియమించుకోవటానికి అవకాశం కల్పించారు. ఈ సదుపాయాలపై ఏమైనా అభ్యంతరాలుంటే మంగళవారం ఉదయం 10:30 లోపు కోర్టుకు నివేదించాలని, లేని పక్షంలో వాటిని అమలు చేయాల్సిందిగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించింది. సూపర్ 6 పేరిట అమలు చేస్తున్న పాలన ప్రజల్లో ప్రతిస్పందన పొందకపోవడంతో ప్రభుత్వంపై వచ్చే విమర్శలను దృష్టి మళ్లించేందుకు తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.